ప్రేక్షకులకు నమస్కారం అండి. సీజనల్ వ్యాధులు. ఇప్పుడు మనం మంచి చలికాలంలో ఉన్నాం. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువ ఉంది చలి. ఈ చలి ఒకేసారి రావడం వల్ల ఏమవుతుందంటే, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా కాఫు, కోల్డ్ లేకపోతే జ్వరాలు. ఈ జ్వరాలు రావడం వల్ల ఈ కాఫు, కోల్డ్ కూడా పూర్వకాలం ఎలా ఉండేదంటేనండి, సాధారణంగా వచ్చేది ఈ వైరల్ ఫీవర్లు అనేవాళ్ళు మనం. అనేక రకాలు. ఇప్పుడు డెంగ్యూలని, చికెన్ గున్యాలని రకాలు మారిపోయినాయి. ప్లస్ ఇప్పుడు వచ్చినవి తగ్గట్లేదండి. ఫీవర్స్ కూడా తొందరగా తగ్గట్లా. కాఫ్, కోల్డ్ కూడా తగ్గట్లేదు. నెలల తరబడి ఉండిపోవడం, హెడేక్ రావడం. ఒకవేళ కాఫ్, కోల్డ్ తగ్గిపోయినా కూడా భయంకరమైన తలపోటు 1 నెల, 2 నెలలు ఉంటుందని కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇక్కడ వాతావరణం మారినప్పుడు మనం ఏం చేయాలంటే శరీర శుద్ధి చేసుకోవడం, మంచి చ్యవనప్రాష్ లాంటి లేహ్యాలు కానీ, ఆయుర్వేదంలో అనేక రకాల లేహ్యాలు ఉంటాయి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. మా దగ్గర కూడా ఉంటాయి. హెర్బా ధాతు అని, ధాతు వృద్ధి లేహ్యం అని, హెర్బా పవర్ లేహ్యం అని అనేక రకాల లేహ్యాలు ఉంటాయండి. ఆ లేహ్యాలు తినటం వల్ల కూడా మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందన్నమాట. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో మీకు ఆటోమేటిక్గా మీకు జబ్బుని తట్టుకునే శక్తి, అంటే ఈ కాఫ్, కోల్డ్ రాకుండా కాపాడుకునే శక్తి కూడా శరీరం డెవలప్ చేసుకుంటుంది. వచ్చినా తొందరగా తగ్గిస్తుందండి. ఫీవర్ లాంటివి అయితే రానివ్వదు. అంత బాగా మీ శరీరాన్ని కాపాడుకోవాలి అంటే కంపల్సరీగా ఇమ్యూనిటీ పెంచుకునేది, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాం మనం. అటువంటి మెడిసిన్స్ని ఆయుర్వేదంలో అనేక రకాలు ఉంటాయండి. ఇవాళ చాలామంది కరోనా వచ్చాక అవేర్నెస్ వచ్చింది. శిలాజిత్ తీసుకుంటున్నారు, శిలాజిత్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నారు, అశ్వగంధ ట్యాబ్లెట్స్ అని, లేకపోతే నేలవేము ట్యాబ్లెట్స్ అని. ఇలాగా ఫీవర్ వచ్చిందనుకోండి, చక్కగా వెళ్ళి నేలవేము ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు. అదే డెంగ్యూ వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చింది, ప్లేట్లెట్లు తగ్గినాయి, బొబ్బాసి ఆకులతో చేసిన ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయండి ఆయుర్వేదం షాపుల్లో కానీ, అల్లోపతిలో కానీ. బొప్పాయి ఆకుతోటి చేసిందనమాట. ఈ బొప్పాయి ఆకుతోటి చేసిన ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్లేట్లెట్లు వెంటనే డెవలప్ అవుతాయండి. పచ్చి బొబ్బాసి ఆకు యొక్క రసం తాగటం వల్ల అద్భుతంగా పెరుగుతాయి ప్లేట్లెట్లు. కానీ అది దాంట్లో ఇరిటేషన్ ఉంటుంది. ఆ మిల్క్లో కానీ ఇది కానీ గొంతుకు మండొచ్చు, నోరు మండొచ్చు. అలాగ రసం తీసుకోవాలంటే మీరు చిన్న పని ఏం చేస్తారంటే, ఒక మాదిరిగా వేడిగా పెనం ఉంటుంది కదండి, ఆ పెనం మీద ఆ బొబ్బాసి ఆకు ముక్కను వేయండి. అది వడులుతుంది. వడిలిన తర్వాత తీసి దాని నుంచి రసం తీసుకోండి. అప్పుడు ఎటువంటి ఇరిటేషను లేకుండా చక్కగా తాగడానికి బాగుంటుందన్నమాట. ఈ బొప్పాయి ఆకుతో చేసిన ట్యాబ్లెట్స్ వేసుకోవడం కూడా దానివల్ల కూడా ఈ ప్లేట్లెట్ డౌన్ అయిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడవచ్చండి. అలాగే నేలవేము, మిరియాలు, పసుపు 3 కలిపి మాత్ర కట్టుకోవచ్చు. లేదు నేలవేము, మిరియం కలిపి మాత్ర కట్టుకోవచ్చు అనమాట. అంటే చెరిసకంగా ఉండాలండి. ఈ నేలవేము సమూలం తీసుకుని, అది కూడా ఆదివారం నాడు తీసుకుంటే మంచిదన్నమాట. చక్కగా వేళ్ళకి మట్టి కానీ, ఇసుక కానీ ఏమీ లేకుండా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి దాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. లేకపోతే కలవంలో వేసి బాగా నూరుకోండి, పేస్ట్ అయ్యలేదు. అలాగే శుద్ధి చేసిన మిరియాలు కూడా తీసుకోండి. మిరియాలు ఎలా శుద్ధి చేయాలంటే, ఇక్కడ ఈ మిరియాలని ఆవు మజ్జిగలో కానీ, ఆవు పెరుగులో కానీ 3 రోజులు నానబెట్టండి. 4వ రోజున తీసి చక్కగా కడిగేసి వాటిని ఎండబెట్టచ్చు. నీడనే ఆరాలని సిస్టమ్ ఏం లేదు. వాటిని పౌడర్గా చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ శుద్ధి చేయటం వల్ల, ఈ పెరుగులో నానబెట్టడం వల్ల అతి వేడి చేసే గుణం ఏదైతే ఉందో అది తగ్గి స్లోగా వేడి చేస్తుంది అనమాట. వేడి గుణం తగ్గిపోదండి దీనివల్ల. అంటే ఫాస్ట్ వర్క్ అలా స్పీడ్ వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలామంది కళ్ళు మండడం, తలపోటు రావడం, కీళ్ళ నొప్పులు రావడం అతి వేడి వల్ల ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇది ఎప్పుడైతే శుద్ధి చేసిన మిరియాల చూర్ణం ఇది కలిపి చెరిసకం బఠానీ గింజలు లేక మాత్రలో పెట్టుకుని మీ వయసుని బట్టి, మీ బాడీ వెయిట్ని బట్టి, మీకున్న అంటే ఇంటెన్సిటీ, అంటే అతిగా జ్వరం ఉంటే 2 బిళ్ళలు, తక్కువ ఉంటే 1 బిళ్ళ, ఇలాగ ఉదయం సాయంత్రం లేకపోతే 3 పూటలు 8 గంటలకు ఒకసారి వేసుకున్నారనుకోండి, చాలా చక్కగా మీ ఫీవర్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయండి. అలాగే మీకు బాగా కాఫ్గా ఉంది, దగ్గు వస్తుంది, దగ్గు తగ్గట్లేదు, లవంగ మొగ్గలు తీసుకోండి. చక్కగా పెనం మీద వేపించి ఒక గాజు సీసాలో వేసి ఉంచుకోండి. 2 లవంగ మొగ్గలు బొగ్గన పెట్టుకోండి. శుభ్రంగా మీ గొంతులో ఉన్న నుస కానీ, లేకపోతే ఇరిటేషన్ కానీ, గొంతు నొప్పి కానీ, దగ్గు అవన్నీ కూడా మీకు చక్కగా తగ్గిపోయి, ఇది ఈవినింగ్ పడుకునేటప్పుడు కనుక బొగ్గన పెట్టుకుని పడుకున్నారనుకోండి,
చాలా చక్కగా తెల్లవార్లు దగ్గు లేకుండా ఆ నొస అయ్యి తగ్గి చక్కగా నిద్రపోతారు. డే టైమ్ పెట్టుకున్నారనుకోండి, బయట 10 మందిలోకి వెళ్ళాలి, మాట్లాడాలి, లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి, అస్తమాను దగ్గుతూ ఉంటే పక్క వాళ్ళకి ఇబ్బంది, అటువంటి వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఇది మీరు బొగ్గన పెట్టుకుంటే ఇవాళ మోడర్న్గా వచ్చిన అనేక రకాల బిళ్ళలు వేసుకుంటే తగ్గుతుందంటారు కదండి, ఆ విధంగా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. లేదు, ఇదే లవంగ మొగ్గ కురసాని వాము అని దొరుకుతుందండి. కొంచెం అది చాలా తక్కువ డోస్ తోటి వాడాలి. అది ఎక్కువ తింటే కారం పెట్టడం, నోరు డ్రై అయిపోవటం, అతిగా దాహం అవటం ఇవన్నీ జరుగుతాయి. అనుభవజ్ఞులైన వైద్యుల యొక్క సలహాలోని దాంట్లోనే మీరు అది వాడుకోవాలన్నమాట. దాన్ని ఆవు పాలలో ఒకసారి పొంగిన ఆవు పాలలో వేసి తీసి ఎండబెట్టుకుంటే చక్కగా పనిచేస్తుంది. ఆ కురసాని వాము, లవంగాలు, కొద్దిగా చక్కెర 3 కలిపి మీరు నూరుకుని ఒక పాకంలో పెట్టుకుని దాన్ని మాత్ర కట్టుకుని ఆ మాత్ర కనుక బుగ్గన పెట్టుకుంటే ఈ కాఫ్, కోల్డ్ ఇవన్నీ తగ్గుతాయండి. నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అనమాట. 2-3 మాత్రలు పెట్టుకుని పగలంతా చప్పించారనుకోండి, సాయంత్రం ఏడుకి చాలా చక్కగా మీకు నిద్ర పట్టేస్తుంది. ఈ విధంగా కాఫ్, కోల్డ్, జ్వరం నుంచి కూడా ఈ సీజనల్గా బయటపడాలంటే మీరు ఆముదం తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సీజన్ మారగానే మీరు ఆముదం అనేది ఎలా తాగాలి అంటే, మనకి మంచి ప్యూర్ ఆముదం తీసుకోండి. ఆముదాలు అనేక కల్మషంతో వస్తున్నాయి, అటువంటివి తీసుకోవద్దు. వంట ఆముదం చక్కగా తాగడానికి ఉపయోగపడే ఆముదం తీసుకుని 2 చెంచాలు ఆముదం తీసుకుంటే 2 చెంచాలు అల్లం రసం తీసుకోవాలి. ఎందుకంటే ఆముదంకి పైత్యం చేసే గుణం ఉందండి. విపరీతంగా పైత్యం చేసి పొట్టంతా తిప్పటం, కొంతమందికి దద్దులు, దురదలు కూడా వస్తాయి, కొంతమందికి బాగా వికారం పెట్టి వాంతులు కూడా అవుతాయి. వాంతి అయితే మంచిదేనండి, శరీరం శుద్ధి అవుతుంది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉండాలి అంటే మీరు చెరిసగం అంటే ఒక వంతు ఆముదం తీసుకుంటే ఒక వంతు అల్లం రసం తీసుకుంటే 2 కలిపి పొయ్యి మీద పెట్టి 2-3 సార్లు పొంగేలాగా చూసుకోండి. దాన్ని తీసి కనుక పాలలో కలుపుకొని తాగితే చక్కగా శరీర శుద్ధి అవుతుంది, స్టమక్ క్లీన్ అవుతుంది. ఈ పొట్టలో ఉన్న కఫం కానీ, జిగురు కానీ అన్నీ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఈ కోల్డ్, కాఫ్ అనేది రాకుండానే మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అలా ప్రతి సీజన్కి కనుక మీరు తీసుకుంటున్నారనుకోండి, ఈ సీజనల్గా వచ్చే వ్యాధులు ఏవి ఉన్నాయో ఆ అన్ని వ్యాధుల నుంచి కాపాడుకోవాలంటే ఆముదం ఒక అమృతం కింద పనిచేస్తుందండి. ఇందులో నల్ల ఆముదం చెట్టు ఉంది, ఎర్ర ఆముదం ఉంది, తెల్ల ఆముదం ఉంది, పసుపు ఆముదం ఉంది, 4 రకాలు ఉంటాయి. ఏ ఆముదం అయినా పర్వాలేదు. అనేక మంది మళ్ళీ ఏ ఆముదం వాడుకోవాలి, ఎలాంటిది వాడాలి, ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూసి మీరు అన్నీ అర్థం చేసుకోండి, వాడుకోండి తప్ప. చాలామంది ఫోన్ చేసి నేను చెప్పిన మూలికే తినందనుకోండి, మీ దగ్గర ఉందా, అది మాకు పంపుతారా, లేకపోతే ఎక్కడ దొరుకుతుంది అని. అవన్నీ మాకు ఎక్కడ తెలుస్తాయండి. ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే అందరూ ఫోన్ చేసి 100 మంది అడుగుతూ ఉంటే మాకు దానికి సమాధానం చెప్పడం చాలా కష్టమైపోతుంది అనమాట. మీకు అతి చక్కని నాలెడ్జ్ని మేము అందిస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా పుస్తకం తీసుకుని రాసుకుని దీన్ని 10 మంది వాడుకుని సుఖపడాలనేది మా కోరిక. అంతే తప్ప మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ చేసి దయచేసి డిస్టర్బ్ చేయొద్దు, నన్ను సలహాలు అయ్యి అడగొద్దండి. మందులు కావాలంటే మా క్లినిక్ ఉన్న హైటెక్ సిటీ దగ్గర మీకు లొకేషన్ పెడతాం, చక్కగా రండి, సంప్రదించండి, మీకు కావాల్సిన మందులు అయ్యి తీసుకోండి. అంతే తప్ప ఆ మూలిక ఎక్కడ దొరుకుతుంది, ఈ మూలిక ఎక్కడ దొరుకుతుంది, మాకు లేకపోతే ఎక్కడైనా మాకు మొక్కలు కావాలి ఎక్కడ దొరుకుతాయి, అవి ఎక్కడ కొనుక్కోమంటారు, ఇటువంటి దయచేసి ఫోన్లు చేసి అడగొద్దండి. ఓకేనండి, అర్థమైంది కదండి. సీజనల్ జబ్బుల నుంచి ఎలా బయటపడాలో చక్కగా చెప్పాను కదా. 2-3 ఫార్ములాలు కూడా చెప్పాను, అవి చేసుకుని మీరు వాటి నుంచి బయటపడండి. నమస్కారం.